డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 144 రీడింగ్ ఆఫ్ ఎథ్నోగ్రఫీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 16 ఎథిక్స్ అండ్ ఎథ్నోగ్రఫీ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. దీన్ని మనం తెలుగులో ఎథిక్స్ మరియు ఎథ్నోగ్రఫీ అని చెప్పుకున్నాం కదా. నీతి మరియు ఎథ్నోగ్రఫీ అని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ ఎథ్నోగ్రఫీ అండ్ ఎథిక్స్ అనేది ఈ యొక్క సామాజిక పరిశోధనలో నైతిక పరిగణన కీలకమైనది. నీతి అనేది సరైన మరియు తప్పు మధ్య తేడాల గురించి, ప్రవర్తనకు సంబంధించే విషయాలు, ప్రమాణాలు అని ఆమోదయోగ్యమైన మరియు ఆమోదయోగ్యం కాని ప్రవర్తన మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో నిరంతరము సహాయపడుతూ ఉంటాయన్నమాట. సామాజిక పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రజలందరి హక్కును గౌరవించటము మరియు విలువలను కూడా గౌరవించటము నేర్చుకోవాలి. మరియు వారి సామాజిక పరిశోధన ఆధారిత కార్యకలాపాలలో పక్షపాతాన్ని తొలగించడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. వయస్సు, లింగము, జాతీయ మూలము ఆధారంగా ఎలాంటి వివక్షణ వాళ్ళకి మనం చూపకూడదన్నమాట. మతము, లైంగిక ధోరణి, వైకల్యము, ఆరోగ్య పరిస్థితులు లేదా వైవివాహ గృహ లేదా తల్లిదండ్రుల స్థితి, విలక్షణమైన లక్షణాలతో కూడిన వ్యక్తులు సమూహాలను సేవ చేయటము, బోధించటము మరియు అధ్యయనం చేయటంలో సాంస్కృతిక, వ్యక్తిగత మరియు వాళ్ళ పాత్ర వ్యత్యాసాల మధ్య సామాజిక పరిశోధకులు తప్పనిసరిగా సున్నితంగా ఉండాలనేది ఎథిక్స్ అండ్ ఎథ్నోగ్రఫీ మనకు తెలియపరుస్తూ ఉంటుంది. వారు అన్ని సామాజిక పరిశోధన సంబంధిత కార్యకలాపాలలో సామాజిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తూ ఉండాలి. ఈ విధంగా ఎథ్నోగ్రఫీ విచారణ నైతిక సూత్రాలను సున్నితంగా ఉండాలని పై చర్చ అంటే ఈ లెసన్ మనకి హైలైట్ చేస్తూ ఉంటుంది. పరిశోధన అధ్యయనాలు తప్పనిసరిగా మంచివా చెడ్డవా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నదనేది కూడా మనకి ఈ లెసన్ ద్వారా అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. పాల్గొనే వారికి మనము హాని కలిగించకూడదన్నమాట. అన్ని పరిశోధనలు, విచారణలు దానికి ఇన్ఫార్మర్ అందరికీ స్వయం ప్రతిపత్తి, భద్రత, శ్రేయస్సు మరియు గౌరవాన్ని రక్షించే దిశగా తప్పనిసరిగా ఈ పరిశోధకుడు కృషి చేయవలసిన అవసరము ఎంతో ఉంటుందన్నమాట. అన్ని పరిశోధన అధ్యయనాలు నిష్పాక్షపాతంగా లక్ష్యం చేసుకోవాలి. నిష్పాక్షపాతంగా ఉండేటట్లుగా ఒక లక్ష్యాన్ని పరిశోధకుడు ఏర్పరచుకోవాలి. మరియు ఎథ్నోసెంట్రిక్ పద్ధతులను నివారించే పద్ధతులను కూడా ఇది ఏర్పరచుకోవాలి. వీలైనంత వరకు ఈ పరిశోధకులు ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ని తప్పనిసరిగా అనుసరించాలనేది మనకి ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఎథిక్స్ మరియు ఎథ్నోగ్రఫీ ఇవి కూలంకషంగా దీని గురించి తెలుసుకుందాం. నీతి మరియు ఎథ్నోగ్రఫీ మధ్య సంబంధం పైన మనము చర్చ ప్రారంభిద్దాం. అంటే అవగాహన ఏర్పరచుకోవడానికి ప్రారంభిద్దాం. ఎథ్నోగ్రఫీ ఈ విధంగా చెప్పబడుతూ ఉన్నది. సంస్కృతి లేదా సమాజం యొక్క రికార్డింగు మరియు విశ్లేషణ సాధారణంగా పాల్గొనే వారి పరిశీలనపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం. మరియు ఫలితముగా వ్యక్తులు, స్థలము లేదా సంస్థ యొక్క వ్రాతపూర్వక ఖాతాను ఇది తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఎథ్నోగ్రఫీ పద్ధతిని పార్టిసిపేటెడ్ అబ్జర్వేషన్ అంటూ ఉంటాం. అంటే ఏ సమూహాన్నైతే, ఏ సమాజాన్నైతే ఈ పరిశోధకుడు పరిశోధించాలి అని అనుకుంటాడో ఆ పరిశోధకుడు ఆ సమాజం మీద, ఆ యొక్క సమూహం మీద వాళ్ళతో పాటు కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఆ తర్వాత వారి యొక్క జీవిత విధానాన్ని పరిశోధన పరంగా మనకి ఇతర సమాజాలకి అందిస్తూ ఉంటారు. అందుకని
ఎథ్నోగ్రాఫిక్ పద్ధతి, పార్టిసిపేషన్, అబ్జర్వేషన్ అని పిలుస్తూ ఉంటాము. పరిశోధకుడు క్షేత్రానికి వెళ్ళి వారి సహజ ఆవాసాలలో ఉన్న వ్యక్తుల సమూహంతో మాట్లాడుతూ ఉంటారు. కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మానవ శాస్త్రజ్ఞుడి ప్రయాణము ప్రజల సంస్కృతిలో పాల్గొని పరిశోధకుడుగా ప్రారంభమవుతుంది. ఈ యొక్క ప్రయాణం అంతా కూడా ఈ మానవ సమాజంలో పరిశోధకుడు తనకు తానుగా అక్కడ వారి మధ్య ఉంటూ పరిశోధన ప్రక్రియని కొనసాగిస్తూ ఉంటారని అర్థం అనమాట. కొంతకాలానికి అతను పార్టిసిపెంట్, అబ్జర్వర్ అవుతాడు. ఇప్పుడు మనం ఆ సమూహాన్ని తెలుసుకోవటానికి పరిశీలించగానే మనము ఒక అబ్జర్వర్ అవ్వమన్నమాట. కొంతకాలపు పిదప వారిని అవగాహన చేసుకున్న పిదప ఇతను పార్టిసిపెంట్, అబ్జర్వర్గా మనం గుర్తిస్తూ ఉంటాం అనమాట. అతడు స్థానికుల రోజువారీ మరియు ఆచార జీవితాలలో పాల్గొంటూ ఉంటాడు. ఈ పార్టిసిపెంట్ అబ్జర్వరు వారి యొక్క స్థానికుల రోజువారీ పనులు మరియు జీవిత విధానంలో నిరంతరము పాల్గొనటం వలన అనేక రకాల సామాజిక, మానసిక వారి పరిస్థితిని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. పరిశోధకుడు అధికారిక మరియు అనధికారిక ఇంటర్వ్యూలు, ఫోకస్ గ్రూప్ యొక్క డిస్కషన్స్ మరియు డేటా సేకరించడానికి ఆడియో విజువల్ రికార్డులను ఉపయోగించటం వంటి అనేక ఇతర పద్ధతులను కూడా నిరంతరము ఈ పార్టిసిపేట్ అంటే ఈ పరిశోధకుడు ఇది అనుసరిస్తూ ఉంటాడనేది మనకు తెలిసిన విషయమే. ఎథ్నోగ్రఫీ అనేది గుణాత్మక పరిశోధన యొక్క వర్షన్గా మనం చెప్తూ ఉంటాం. ఇది నిర్దిష్ట సంఘము లేదా సంస్థలో వారి ప్రవర్తన మరియు పరస్పర చర్యలను వీలైనంత దగ్గరగా గమనించడానికి నిమగ్నమై ఉంటుంది. వారి యొక్క చర్యలను, పరిస్థితులని గమనించడానికి నిరంతరము ఈ పార్టిసిపెంట్ అబ్జర్వర్ అయిన పరిశోధకుడు గమనించడానికి వీలు కలిగిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది సమూహ సంస్కృతిపై లోతైన అవగాహనను పొందటానికి అనుమతించే సౌకర్యవంతమైన పరిశోధన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ పద్ధతి ఈ యొక్క అనుమతించే సౌకర్యమైన పరిశోధన పద్ధతిగా అందరూ గుర్తించారనమాట. అవగాహనను తర్వాత పొందటానికి ఈ అనుమతించే సౌకర్యవంతమైన పద్ధతిని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఒక నిర్దిష్ట సందర్భంలో వ్యక్తుల ప్రవర్తన మరియు పరస్పర చర్యగా గురించి మొదట అవగాహన కలిగి ఉండే అద్భుతమైన మోడల్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ వర్క్ యొక్క తుది ఫలితము వ్యక్తులు మరియు వారి జీవిత విధానం గురించి వ్రాసిన వివరణాత్మక కథ. వ్రాతపూర్వకమైన ఎథ్నోగ్రఫీ యొక్క లక్ష్యం ఏంటంటే పొందుపరచబడిన సామాజిక సెట్టింగ్ యొక్క గొప్ప అధికారిక ఖాతాను అందించడం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ప్రజల జీవితానికి సంబంధించిన సమగ్రమైన మరియు గొప్ప వర్షన్ యొక్క ఈ యొక్క గొప్ప వర్ణన ఈ వర్షన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా గుర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పాఠకుడిని క్షేత్రానికి రవాణా చేయటమే ఫీల్డ్ వర్క్ అనే పదము 2 పదాలు కలిగి ఉంటుంది. ఫీల్డ్ మరియు వర్క్. ఫీల్డ్ అంటే సామాజిక అధ్యయన ప్రపంచము లేదా అధ్యయనం చేయబడుతున్న మానవ సంఘము. కాబట్టి సహజ వాతావరణంలో అది సంభవించే ఒక సంఘటన లేదా సంస్కృతి వంటివిగా మనం చెప్పుకోవాలి. లేదా అది నివసించే మానవుల యొక్క సంఘము వంటిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అధ్యయనం చేయడానికి నిర్వహించే పనిని ఫీల్డ్ వర్క్ అని మనం చెప్తూ ఉంటాం. ఫీల్డ్ వర్క్ అనేది మానవ విచారణ లేదా పరిశోధన అభ్యాసం యొక్క పురాతన రూపాలలో ఒకటి. ఇది తప్పనిసరిగా ఇతరుల ప్రపంచాలను
దగ్గర ప్రదేశాలలో అధ్యయనం చేసే లక్ష్యంతో నిరంతరము నిమగ్నమై ఉంటుందన్నమాట. ఇది దాని రోజువారీ సందర్భంలో మానవ ప్రవర్తన యొక్క కొన్ని అంశాలపై పరిశోధనకు సంబంధించినదిగా మనం ఈ ఫీల్డ్ వర్క్ చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక శాస్త్ర పరిశోధనలను సమాచార సమ్మతి అవసరము. సమాచార సమ్మతి యొక్క పద్ధతికి అనేది కంపల్సరిగా అందరి పరిశోధనలకి అవసరం అన్నమాట. విస్తృత కోణంలో అనాధికారిక సమ్మతి అనేది పాల్గొనటానికి అంగీకరించే ముందు పరిశోధనా విషయాన్ని గురించి పరిశోధనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవటము, పాల్గొనటము వల్ల కలిగే నష్టాలు మరియు లాభాలు ఏవైనా ఉంటే వారికి బాగా తెలుసు. ఈ నష్టం అంటే పాల్గొనేవారు వారికి ఏ విధమైన లాభం కలుగుతుంది, ఏ విధంగా నష్టం కలుగుతుంది అనేది ఈ పాల్గొనే వాళ్ళకి వారి ఊహ ప్రకారం తెలుసుకుంటూ ఉంటారన్నమాట. వారు సేకరించిన డేటా ఉపయోగం కోసము పరిశోధనలచే చెప్పబడుతూ ఉంటుంది అన్నమాట. మనం పరిశోధకుడు సేకరించిన డేటా అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది పరిశోధకుడితే చెప్పబడుతుంది. ఏ సమయంలోనైనా అధ్యయనం నుంచి వైదొలిగడానికి పాల్గొనే వారికి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతే పాల్గొనవచ్చు, లేకపోతే ఆ ప్రదేశం నుంచి వాళ్ళు వెళ్ళటానికి అనుమతి ఇవ్వబడుతుంది అన్నమాట. ఎటువంటి బలవంతమైన చర్యలు ఇందులో ఉండవు. పాల్గొనే వాళ్ళు స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో నిరంతరము పాల్గొంటూ పరిశోధకుడికి సహకరించినట్లయితే మన యొక్క రిజల్ట్స్ ఒక నిర్దిష్టమైన అవగాహనను మనం ఏర్పరచుకోగలుగుతాం అన్నమాట. పరిశోధనా నీతి అనేది పరిశోధకుడు వారి పని ఎలా నిర్వహించాలో మార్గనిర్దేశకము చేసే మరియు నియంత్రించే నైతిక సూత్రాల ప్రశ్నలను కలిగి ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏదైనా సామాజిక విచారణలో నీతి ప్రశ్నకు చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. పరిశోధనా నీతి అనే పదము పరిశోధకుడికి తన పరిశోధనా సమయంలో మార్గనిర్దేశకం చేసే నియమాలు, విలువలు మరియు సంస్థాగత అమరికలను ఇవి నిరంతరము సూచిస్తూ ఉంటాయి, హెచ్చరిస్తూ ఉంటాయి. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎటువంటి విలువలు కలిగి ఉండాలి పరిశోధకుడు అని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా సామాజిక శాస్త్ర అధ్యయనంకు సంబంధించిన అంశము వ్యక్తులు, సామాజిక శాస్త్రజ్ఞుడు సామాజిక శాస్త్ర విచారణ యొక్క అన్ని పాయింట్లు వద్ద ఖచ్చితంగా నీతి నియమావళికి కట్టుబడి ఉండాలి. ఈ యొక్క పరిశోధకుడు ఈ నీతి నియమాలు, విలువలు, ప్రమాణాలకి నిరంతరము పరిశోధన ముగించేంత వరకు కూడా కట్టుబడి ఉండాలనేది ఈ యొక్క ఎథ్నోగ్రఫికల్ నీతి యొక్క పరమార్థం. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏదైనా సామాజిక శాస్త్ర పరిశోధనలో పాల్గొనే వారి భద్రత, పాల్గొనే వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవటము పరిశోధకుడు విధి. అంటే పాల్గొనే వారి యొక్క భద్రత, వారికి హాని కలగకుండా పరిశోధనలో పాల్గొనటం వల్ల వారికి ఎటువంటి చెడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిశోధకుడు అని మనం పరిశోధకుడిదే అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. పరిశోధకుడు తన ఇన్ఫార్మర్ల పట్ల తమ బాధ్యతలను నిరంతరము నైతికంగా గుర్తుపెట్టుకొని వారితో మమైకమైపోవాలనేది దీని యొక్క అభిప్రాయం అన్నమాట. ఆ తర్వాత డిక్షనరీ ప్రకారము ఇచ్చిన వృత్తి లేదా సమూహం యొక్క ప్రవర్తనా ప్రమాణాలను అనుగుణంగా పరిశోధకుడు ఒక నిర్దిష్ట సమాజంలో జీవించాల్సిన ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనంలో సమాజము నైతికంగా మరియు అనైతికంగా ఏమి భావిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నది మరియు తెలుసుకోవటము అత్యవసరం అన్నమాట. పరిశోధకుడుగా ఏదైనా శాస్త్రీయ విచారణ చేపట్టేటప్పుడు ఏది సరైనది మరియు ఏది సరైనది కాదు, సాధారణ ఒప్పందాల గురించి తెలియచేయటము,
అంటే ఈ యొక్క పరిశోధకుడికి చాలా ముఖ్యమైన విషయంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనకు మార్గనిర్దేశనము చేసే వివిధ నైతిక పరిగణనలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. పరిశోధన తరచుగా అనేక రకాల జట్టు కృషిని కలిగి ఉంటుంది. పరిశోధన అనేది అనేక రకాలమైన జట్టు కృషిని, గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ యొక్క పద్ధతిని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మరియు వివిధ విభాగాలలో అనేక విభిన్న వ్యక్తుల మధ్య సమకాలించబడుతుంది. మరియు సమస్త నైతిక ప్రమాణాలు, విశ్వాసాలు, జవాబుదారీతనము, పరస్పర గౌరవము మరియు పరస్పరత వంటి సహకార అవసరమైన విలువలను సమర్థిస్తూ ఉంటారన్నమాట. అనేక నైతిక ప్రమాణాలు పరిశోధకులు ప్రజలకు జవాబుదారీగా ఉండగలవని హామీ ఇవ్వటానికి సహాయపడుతూ ఉంటాయి ఈ పద్ధతులన్నీ కూడా. పరిశోధన యొక్క నాణ్యత మరియు సమగ్రతను విశ్వసించగలిగితే ప్రజలు పరిశోధన ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిశోధనల వల్ల మన సమూహము, మన సమాజము, మన ప్రజల యొక్క జీవితాలు మెరుగుపడతాయి అనుకుంటే పరిశోధకుడికి ఆర్థిక వనరులను కూడా ఈ సమూహంలోని వ్యక్తులు సమకూర్చడానికి వీలవుతూ ఉంటుంది. దానికి ఏం కావాలి? పరిశోధకుడమే నమ్మకం. దీనివల్ల తమ జీవితాలు పరిపూర్ణంగా తప్పనిసరిగా అభివృద్ధి పదంలోకి వెళ్తాయనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నట్లయితే పరిశోధకుడికి ఈ సమూహంలో వ్యక్తులు తప్పనిసరిగా ఆర్థిక సహాయం కూడా అందించగలరనే అభిప్రాయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో అనేక రకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. దీంట్లో మొదటిది నైతిక పరిశీలన. నైతిక పరిశీలన అనేది మానవ వ్యవహారాలు చేసేటప్పుడు అనుసరించవలసిన సూత్రాలు మరియు విలువల సమూహారం. ఈ నైతిక పరిశీలన అంటే ఏమీ లేదు. నైతిక పరిశీలన అనేది మానవ వ్యవహారాలు చేసేటప్పుడు అనుసరించాల్సిన సూత్రాలు మరియు విలువల యొక్క సమూహంగా మనం చెప్పుకోవాలి. సమాజానికి లేదా వ్యక్తికి హాని కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని నైతిక పరిగణనను నిర్ధారిస్తూ ఉంటాయి. ఈ వ్యక్తులకు ఎటువంటి హాని జరపకూడదనేది ఈ నైతిక ప్రవర్తనావళి నిర్దేశిస్తూ ఉంటుంది. ఇది ప్రజల మరియు సంస్థలను దుర్మార్గ ప్రవర్తనలో పాల్గొనకుండా నివారిస్తూ ఉంటుంది. ఏదైనా సామాజిక పరిశోధనకు మార్గనిర్దేశము చేసే మరింత ముఖ్యమైన నైతిక పరిగణనలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సమాచార సమితి ఒకటిగా చెప్పుకోవచ్చు. 2 తీసుకున్నట్లయితే స్వచ్ఛంద భాగస్వాములు. 3 పాల్గొనే వారికి ఎటువంటి హాని లేదని గ్రహించటము. 4వ పాయింట్ అజ్ఞాతము మరియు గోప్యత అనేది చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ 5కు వచ్చేటప్పటికి సబ్జెక్టులను మోసము చేయటము కూడా కూడదు అనేది ఇది. ఇప్పుడు మనము పైన పేర్కొన్న వివిధ పాయింట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నాము? సమాచార సమ్మతి. ఈ యొక్క సమాచార సమ్మతి అంటే గోప్యతను భద్రపరచడానికి అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ గోప్యత అంటే మనకి పరిశోధన చేసేటప్పుడు అనేక రకాల విషయాలు పరిశోధకుడు గ్రహిస్తూ ఉంటారు. వారి యొక్క ఆ విషయాల యొక్క గోప్యతను భద్రపరచడానికి అత్యంత ముఖ్యమైన సాధనమే ఈ సమాచార సమితి యొక్క మొదటి అర్థంగా చెప్పుకుంటూ ఉంటాం. సమాచార సమితి ప్రక్రియ పరిశోధనలో పాల్గొనటం వల్ల పాల్గొనే వారిపై ఎటువంటి హానికరమైన ప్రభావము ఉండకూడదు. వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను గౌరవించటము మరియు సంబంధాలు, బంధాలను మరియు వాగ్దానాలను గౌరవించటము అనే ఆలోచనలో ఇది పాతుకుపోయి ఉంటుందన్నమాట. సామాజిక శాస్త్రాలలో, శాస్త్రీయ పరిశోధనలో
నైతిక కోణాన్ని నెరవేర్చడానికి సమాచార సమ్మతి ఒక క్లిష్టమైన ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. సమాచార సమ్మతి అనేది పరిశోధన అధ్యయనం యొక్క ముఖ్య అంశాల గురించి మరియు వారి భాగస్వామ్యానికి సంబంధించిన సంభావ్య పరిశోధనలో పాల్గొనే వారికి చెప్పే ప్రక్రియ. సమాచార సమితి ప్రక్రియ అనేది మానవ విషయాలతో పరిశోధన యొక్క నైతిక ప్రవర్తన యొక్క కేంద్ర భాగాలుగా ఒకటిగా మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత మానవ శాస్త్ర పరిశోధకులు అధ్యయనం చేయబడుతున్న వ్యక్తుల యొక్క సమాచార సమ్మతిని ముందుగానే పొందాలి. మనము ఎవరైతే ఈ పరిశోధన చేస్తూ ఉంటారో వ్యక్తుల యొక్క సమాచార సమ్మితిని మనం ముందుగానే వారి దగ్గర నుంచి పొందగలగాలి. అట్లా పొందిన తర్వాతే ఈ యొక్క పరిశోధనని కొనసాగించాలనేది దీని యొక్క అర్థము. సమాచారాన్ని అందించటము, అధ్యయనం చేయబడుతున్న మెటీరియల్ను యాక్సెస్ కలిగి ఉండటము లేదా నియంత్రించటము లేదా పరిశోధన ద్వారా ప్రభావితమయ్యే ఆసక్తులు ఉన్నట్లు గుర్తించబడుతూ ఉంటాయి. ఇది డిగ్రీ మరియు వెడల్పు అని అర్థమవుతూ ఉంటుంది. అవసరమైన సమాచార సమ్మతి ప్రాజెక్టు యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది మరియు పరిశోధనను అనుసరించే దేశము లేదా సంఘము యొక్క ఇతర కోడ్లు, చట్టాలు మరియు నీతి అవసరాల ద్వారా ప్రభావితం కావచ్చు. ఇంకా సమాచార సమితి ప్రక్రియ డైనమిక్ అని అర్థం చేసుకోవచ్చు మరియు నిరంతరాయంగా ప్రక్రియను ప్రాజెక్టు రూపకల్పనలో ప్రారంభించాలి మరియు అధ్యయనం చేసిన వారితో సంభాషణ మరియు చర్చల ద్వారా అమలు చేయటం ద్వారా కొనసాగిస్తూ ఉండాలి. గుర్తించడానికి పరిశోధకులు నిరంతరము అంటే ఈ యొక్క పద్ధతులను గుర్తించడానికి నిరంతరము బాధ్యత వహించి నిరంతరము ప్రేక్షకులకు అంటే ఈ యొక్క పద్ధతిలో పాల్గొనే వారికి వారి యొక్క విలువలు ప్రమాణాలను గౌరవించే పద్ధతిని బాధ్యతని ఈ పరిశోధకుడు స్వీకరించాలనేది మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత వారి ప్రాజెక్టులను ప్రభావితం చేసే వివిధ సమాచార సమ్మతి కోడ్లు, చట్టాలు మరియు నిబంధనలను పాటించటము సమాచార సమ్మతి ప్రయోగాల కోసము మరియు ఈ కోడ్ తప్పనిసరిగా సూచించబడదు లేదా నిర్దిష్ట వాతపూర్వక సంతకము ఫామ్ అవసరం లేదు. ఇది సమ్మతి యొక్క నాణ్యత ఫార్మెట్ కాదనమాట. ఈ సంబంధితమైన పద్ధతులన్నీ కూడా ఈ ఫార్మెట్ రూపంలో ఉండాలి అనేది పరిశోధకుడు గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది సమాచార సమ్మతి, సామాజిక సమ్మతి అనేది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము స్వచ్ఛంద భాగస్వాములు అనే పాయింట్ మీద వివరాలు తెలుసుకుందాం అన్నమాట. స్వచ్ఛంద భాగస్వామ్యం అనేది పరిశోధన కార్యకలాపాలలో పాల్గొనాలా వద్దా అని నిర్ణయించటంలో మానవ పరిశోధన విషయం యొక్క ఉచిత వ్యాయామాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ స్వచ్ఛంద భాగస్వామ్యం అనేది పరిశోధకుడు పరిశీలించే ప్రక్రియా పద్ధతుల్లో మనం పాల్గొనాలా వద్దా అనేది ఈ భాగస్వామ్యం అంటే ఈ సంఘములో వ్యక్తులే నిర్ణయించుకుంటారనేది ఈ యొక్క స్వచ్ఛంద భాగస్వామ్యం యొక్క అర్థం అన్నమాట. ఈ యొక్క సరళముగా చెప్పాలంటే స్వచ్ఛంద భాగస్వామ్యము అనేది ఏదైనా సామాజిక విచారణలో పాల్గొనటానికి సమాచారకర్త యొక్క స్వేచ్ఛ మరియు సుముఖతను సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క సుముఖత, స్వేచ్ఛను ఈ యొక్క స్వచ్ఛంద భాగస్వాముల యొక్క అభిప్రాయాల్ని మనకి సూచిస్తూ ఉంటుంది. సాంఘిక పరిశోధన చాలా సందర్భాలలో ప్రజల జీవితాల్లోని చొచ్చుకుపోవటాన్ని కలిగి ఉంటుంది.
సామాజిక ప్రయోగములో పాల్గొనటము వల్ల ప్రతివాది సమయము మరియు శక్తి రెండు ఖర్చు అవుతూ ఉంటాయన్నమాట. పాల్గొనే వారి దినచర్య దెబ్బతింటూ ఉంటుందన్నమాట. మరియు వారి సాధారణ కార్యకలాపాలలో అంతరాయము ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ సమాచార భాగస్వాములు వారి పనిని పక్కన పెట్టి ఇందులో పాల్గొనాలి. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ జీవిత విధానంలో రోజు సంపాదించుకునే విలువైన డబ్బు అనేది పోగొట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ టైము మానసికంగా ఈ యొక్క పరిశోధనా దృక్పథం మీదే మనసు పెట్టవలసి ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటి, ఈ స్వచ్ఛంద భాగస్వాములు కాలాన్ని, విలువైన ధనాన్ని కూడా కోల్పోతారు అనేది ఈ అభిప్రాయం అన్నమాట. సామాజిక పరిశోధన యొక్క ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే ఎవరు పాల్గొనమని బలవంతం చేయకూడదు. దీని యొక్క సిద్ధాంతం యొక్క ముఖ్య అర్థం ఏంటి, ఎవ్వరు ఈ యొక్క పరిశోధనలో పాల్గొనాలని పరిశోధకుడు కానీ ఇతరులు కానీ ఎవ్వరు కూడా బలవంతం అనేది చేయకూడదు. స్వచ్ఛందంగా వారంతట వారే ఈ భాగస్వాముల వాళ్ళని దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవాలి. సామాజిక పరిశోధనలో పాల్గొనేవారు వారి వ్యక్తిగత మరియు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఈ సమాచార పరిశోధనలో పాల్గొనే వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగతమైన మరియు వాళ్ళ వ్యక్తిగత జీవిత విధానాలన్నింటినీ కూడా పరిశోధకుడికి చెప్పవలసి ఉంటుందన్నమాట. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడవలసి ఉంటుంది, అది కంపల్సరీ అన్నమాట. వారి స్నేహితులను కూడా తెలియని సమాచారాన్ని మనకి అందించాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి దగ్గర వ్యక్తులకు కూడా తెలియనటువంటి సమాచారాన్ని పరిశోధకుడికి అందించాలి అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. అన్ని సామాజిక శాస్త్ర విచారణలు సాధారణీకరణకు లక్ష్యంగా చేసుకుంటూ ఉంటాయన్నమాట. ప్రతివాదులను యాదృచ్ఛిక నమూనా ద్వారా ఎంపిక చేయకపోతే సాధారణీకరణ యొక్క ఈ శాస్త్రీయ లక్ష్యము ప్రమాదంలో పడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇది సాధారణీకరణ ప్రక్రియని మనం ఎక్కువగా ఏర్పరచుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ శాస్త్రీయ లక్ష్యము ప్రమాదంలో పడుతుంది లేకపోయినట్లయితే. శాస్త్రీయ ఎంపిక చేయబడిన జనాభాలో గణనీయమైన మెజారిటీ వాస్తవంగా పాల్గొంటే తప్ప పరిశోధకుడు నమూనా సర్వే ఫలితాలను మొత్తము జనాభాకు సాధారణీకరించలేదు. ఈ యొక్క ఎక్కువ మంది జనాభా కనుక పాల్గొన్నట్లయితే ఈ యొక్క పరిశోధకుడు పరిశోధన చేసే లక్ష్యాన్ని పొందగలుగుతాడు, లేకపోతే పొందలేడు అనేది ఇక్కడ యొక్క సమాధానముగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛంద భాగస్వామ్యం యొక్క ప్రమాణము అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన నైతిక పరిశీలన అయితే ఫీల్డ్లో దానికి కట్టుబడి ఉండటము చాలా కష్టమైన విషయము. అనేక సార్లు పరిశోధకుడు చేపట్టిన అధ్యయనం యొక్క స్వభావాన్ని బహిర్గతం చేయకపోవచ్చు మరియు తిరస్కరణ లేదా స్వచ్ఛందంగా పాల్గొనడానికి ప్రతి వారికి చాలా చక్కగా తక్కువ అవకాశము ఉంటూ ఉంటుంది. అంటే పరిశోధకుడి యొక్క లక్ష్యము ఏంటో ప్రజలకు చెప్పలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అటువంటప్పుడు ఈ యొక్క తిరస్కరణ జరగవచ్చు, స్వచ్ఛందంగా పాల్గొనే భాగస్వాముల యొక్క అనుమతి మనకి లభించవచ్చు, లభించకపోవచ్చు అనేది ఈ యొక్క ప్రక్రియ పద్ధతిలో మనం చెప్పుకోదగ్గ విషయం. ఆ తర్వాత ఈ యొక్క కోడ్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాము. మానవ విషయాలలో పరిశోధనా చరిత్రలో ఒక ప్రసిద్ధ అధ్యయనము డిసెంబర్ 9, 1946 ప్రారంభించబడింది. ఒక అమెరికన్ మిలిటరీ ట్రిబ్యునల్ 23 మంది ప్రముఖ జర్మన్ వైద్యులు మరియు నిర్వాహకులపై యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలపై ఇష్టపూర్వకంగా పాల్గొన్నందుకు క్రిమినల్ ప్రొసీడింగ్లు ప్రారంభించింది అన్నమాట. ఇదొక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. జర్మన్ వైద్యులు వారి అనుమతి లేకుండా వేలాది మంది నిర్బంధ శిబిరాల ఖైదీలపై వైద్య ప్రయోగాలు చేశారనే అభియోగంలో
ఒకటిగా ఇది చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రయోగాలలో చాలా విషయాల ఫలితముగా, చాలా పద్ధతుల ఫలితముగా ఎక్కువ మంది ఖైదీలు మరణించటము లేదా శాశ్వతంగా వికలాంగులవటము జరిగిందనమాట. ట్రయల్ యొక్క ప్రత్యక్ష ఫలితముగా 1948లో న్యూరేంబెర్గ్ కోడ్ స్థాపించబడినది. మానవ విషయం యొక్క స్వచ్ఛంద సమ్మతి ఖచ్చితంగా అవసరమని పేర్కొంటూ సబ్జెక్టులు సమ్మతిని ఇవ్వాలని మరియు పరిశోధన యొక్క ప్రయోగాలను తప్పక ఎక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. ఇది చట్టం యొక్క శక్తి కలిగి లేనప్పటికీ ఈ యొక్క కోడ్ స్వచ్ఛంద భాగస్వామ్యము సూచించే మొదటి అంతర్జాతీయ పత్రము మరియు సమాచార సమ్మతి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం స్వచ్ఛంద భాగస్వామ్యం అని పాయింట్లో చెప్పుకుంటున్నాం. పాల్గొనేవారు వారంతటి వారు నష్టమైన కష్టమైన మానసిక పరిపక్వతతో వారి ఇష్టముతో పాల్గొనాలి. అట్లా ఇష్టముతో పాల్గొనకపోయినట్లయితే మనం బలవంతంగా పరిశోధనలు చేసినట్లయితే అనేక రకాలైన నష్టాలు కష్టాలు ఈ సంఘము యొక్క వ్యక్తులు పొందుతారు అనేది దీని యొక్క అర్థము. అందుకని మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అనమాట. అమెరికన్ మిలిటరీ ట్రిబ్యునల్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత మూడో పాయింట్ తీసుకున్నట్లయితే పాల్గొనే వారికి ఎటువంటి హాని లేదు అని పరిశోధకుడు ఆ సమూహంలో ఆ సంఘంలో ఉన్న సభ్యులకి తెలియపరిచారు. వారు కూడా ఎటువంటి హాని లేదు పాల్గొంటే అనే దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. మానసికంగా ఈ యొక్క ప్రాబల్యం అన్ని కలిగి ఉండాలని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పరిశోధకుడి యొక్క అత్యంత బాధ్యత ఏమిటంటే పాల్గొనే వారికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడం. ఈ పరిశోధకుడికి ముఖ్యమైన విషయం ఏంటంటే పాల్గొనే వారికి ఎటువంటి హాని కీడు ఈ పరిశోధన వల్ల వారికి నష్టం జరగకుండా చూసుకుంటూ ఉండాలి అనేది మనం చెప్పుకుంటాం. పైన చెప్పినట్లుగా ప్రతివాది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రైవేటు మరియు వ్యక్తిగత వివరాలను వెల్లడించవచ్చు. అనేక విషయాలను పాల్గొనేవారు చెప్పవచ్చు అన్నమాట. చాలా తరచుగా ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనము చెప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఈ యొక్క ప్రతివాదులు వికృత ప్రవర్తన లేదా కించపరిచే వ్యక్తి లక్షణాలను బహిర్గతం చేయమని కోరుతారు. అలాంటి ప్రైవేట్ సమాచారాన్ని బహిర్గతం చేయటం వల్ల వారికి అసౌకర్యముగా అంటే అనీజీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని సామాజిక పరిశోధన అధ్యయనాలు పాల్గొనేవారు వారి వ్యక్తిత్వము లేదా వ్యక్తిగత జీవితంలోని రోజువారీ జీవితంలో మాట్లాడనే అంశాలను అంగీకరించి చర్చించవలసి ఉంటుంది. అంగీకరించి వాటితో మనం నిరంతరము పరిశోధకుడు చర్చించవలసి ఉంటుంది. ఇది ప్రతివాదికి వ్యక్తిగత వేదనకు మూలం కావచ్చు. స్వీయ విషయంలో స్వీయ ఆత్మ పరిశీలనను ప్రారంభించవచ్చు మరియు అతని స్వంత నైతికతను ప్రశ్నించవచ్చు అని ఇతని బాధల్ని ఇవన్నీ కూడా ఇతని యొక్క బాధలని పెంచుతూ ఉందనేది ఈ యొక్క పరిశోధనలో మనం తెలుసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత పరిశోధకుడికి తన పరిశోధన ప్రజల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావము గురించి బాగా తెలుసు. పరిశోధన విచారణ యొక్క అసహ్యకరమైన పరిణామాల నుంచి ఇన్ఫార్మర్లను రక్షించటంలో అతని అసమర్థత కూడా పరిశోధకుడికి తెలుసు అన్నమాట. ఇక్కడ ఒక నిర్దిష్ట అధ్యయనము సబ్జెక్టుల పట్ల అసహ్యకరమైన ప్రభావాలను కలిగించే అవకాశము ఉన్నట్లయితే పరిశోధకుడు దానిని చేపట్టడానికి అత్యంత దృఢమైన శాస్త్రీయ ఆధారాలను కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఈ యొక్క పద్ధతులన్నీ కూడా పరిశోధకుడు పాటించాలనేది చెప్తూ ఉంటుంది. తర్వాత డేటా సేకరణ దశలోనే కాదు, సబ్జెక్టు అనుభవిక
అసౌకర్యము, డేటా విశ్లేషణ మరియు రిపోర్టింగ్ దశలో కూడా ప్రతివాదికి హాని కలుగుతూ ఉంటుంది. ప్రతివాదులు తరచుగా వారు పాల్గొన్న అధ్యయనాల ఆధారంగా నివేదికలు లేదా ఎథ్నోగ్రాఫిక్ ఖాతాలను చదవవచ్చు. వారు తమకు తాము లేబుల్ లేదా ఈ మూసగా గుర్తించవచ్చు అన్నమాట. ఈ ప్రక్రియ పద్ధతిలో ఈ యొక్క పద్ధతులను పరిశోధకుడు గుర్తిస్తూ ఉంటాడు. వారు తమకు తాము సాంప్రదాయవాద దేశభక్తి లేని వారు, తక్కువ అభివృద్ధి చెందిన వారు లేదా మూఢనమ్మకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. ఈ సమూహములను ప్రజలు ఈ విధంగా చేయవచ్చు. ఈ వర్గీకరణలు మరియు లేబుల్లు వారి స్వీయ చిత్రంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుందనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత స్వచ్ఛందంగా పాల్గొనటం వంటిది ప్రజలకు హాని కలిగించకుండా చేయటము కంటే చెప్పటము చాలా సులభము. అయితే ఇటీవల కాలంలో సామాజిక పరిశోధకులు ఈ ప్రమాణానికి కట్టుబడి ఉండటానికి మద్దతు పొందుతున్నారు. అనేక విశ్వవిద్యాలయాలు మరియు విధులు ఏజెన్సీలు కూడా ప్రతివాదుల స్వప్రయోజనాలను కాపాడుతామని వాగ్దానం చేసే ఒక రకమైన నిబంధనను వాగ్దానం చేసే ప్రాజెక్టులను మాత్రమే ఆమోదించడానికి స్పష్టంగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ యొక్క రిపోర్ట్స్ అనేవి సామాజిక ఆమోదం పొందటానికి సిద్ధంగా ఉంటాయనేది ఈ యొక్క అవగాహనగా మనం ఏర్పరచుకోవచ్చు. తర్వాత అజ్ఞాతము, గోప్యము, ఇది ఒక 4వ పాయింట్గా మనం ముందు చెప్పుకున్నాము. పైన పేర్కొన్న అజ్ఞాతము, గోప్యత పాయింట్ను ముందుకు తీసుకువెళ్ళటం అంటే ప్రతివాదికి హాని కలిగించటము, ప్రతివాదుల గుర్తింపుని రక్షించటము ముఖ్యం. ఇంటర్వ్యూ సమయంలో లేదా ప్రశ్న పత్రాలలోని ప్రశ్నలను ప్రతిస్పందిస్తున్నప్పుడు ప్రతిస్పందనలు వారి ప్రతిష్టను దెబ్బతీయవచ్చు మరియు ప్రమాదంలో పడేయవచ్చు. ప్రతివాదిని ఎలాంటి అసౌకర్యము లేదా ఇబ్బంది నుంచి రక్షించటానికి మరియు అదే సమయంలో డేటా మరియు ఫలితాలతో రాజీ పడకుండా పరిశోధకుడు అనామకత్వము మరియు గోప్యతను ఆశ్రయించవచ్చు. అయినప్పటికీ అనామకత్వము మరియు గోప్యత పర్యాయ పదాలుగా పరిగణించబడును. ఈ విషయాల్లో ఈ యొక్క పర్యాయ పదాలుగా ఈ రెండు కూడా పరిగణించబడుతూ ఉంటాయి. అనామకత్వము ఇచ్చిన ప్రతివాదితో పరిశోధకుడు ఇచ్చిన ప్రతిస్పందనను గుర్తించలేనప్పుడు అజ్ఞానతత్వము నిర్ధారిస్తుంది. కాబట్టి అనేక విధాలుగా ఇంటర్వ్యూ ప్రతివాది అనామకతను నిర్ధారించదు. ఎందుకంటే ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ప్రతివాది ఎవరో తెలుసు అన్నమాట. ప్రతివాదులు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా స్వేచ్ఛ కలిగి ఉన్న మెయిల్ చేసిన సర్వేలో అజ్ఞాతంగా నిర్ధారించబడుతుంది. అయినప్పటికీ ఇటువంటి సందర్భంలో ప్రశ్నాపత్రాన్ని ఎవరు తిరిగి ఇవ్వలేదు అనే దాన్ని ట్రాక్ చేయటము పరిశోధకుడికి కష్టమవుతుందన్నమాట. ప్రతివాదులు మరియు చదువుకునే ప్రదేశానికి మారు పేర్లను ఉపయోగించటం ద్వారా అనామకతను నిర్ధారించవచ్చు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు పరిశోధకుడు వారి గుణాత్మక డేటాను కల్పిత ఖాతాగా మార్చవచ్చు కూడా అన్నమాట. కొన్నిసార్లు పరిశోధకుడు వారి గుణాత్మక డేటాను కల్పిత ఖాతాగా మార్చడానికి వీలు ఉంటూ ఉంటుందన్నమాట. సబ్జెక్టుల అనామకతను నిర్ధారించే దిశగా ఒక అడుగు అనామక పరిశోధన సైట్లు డేటా యొక్క ఎక్కువ డీకాంటెక్స్ట్
జనరలైజేషన్లు అనుమతించినప్పటికీ తద్వారా పోలికను గీయటము సులభమవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇది ఓవర్ జనరలైజేషన్ ప్రమాదాన్ని ప్రతికూలంగా సృష్టించవచ్చు అనేది కూడా మనము ఇందులో గ్రహించవలసిన అవసరము ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత గోప్యత, యోగ్యమైన సర్వేలు, ప్రతివాది యొక్క గుర్తింపు పరిశోధకుడికి తెలిసిన విషయమే. అయితే అతను దానిని పబ్లిక్ చేయడు. గోప్యత అనేది పరిశోధకుడికి మరియు పాల్గొనే వారికి మధ్య అవగాహనకు సంబంధించిందిగా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇది సున్నితమైన లేదా ప్రైవేట్ సమాచారము చాలా వరకు నిర్వహించబడుతుందని హామీ ఇస్తూ ఉంటుంది. ఈ గోప్యత విశ్వాసంలో పాతుకుపోతూ ఉంటుంది. అజ్ఞాత విషయంలో ఇలా ప్రతివాది పరిశోధకుడికి మరియు ప్రజలకు తెలియదన్నమాట. డేటాను గోప్యంగా ఉంచడానికి పరిశోధకుడు అన్ని పేర్లను భర్తీ చేస్తూ ఉంటారు మరియు గుర్తింపు సంఖ్యలను చిరునామా చేరుస్తూ ఉంటారు. తదుపరి వినియోగాన్ని అనుమతించడానికి పేర్లను, నంబర్లను లింక్ చేస్తూ మాస్టర్ ఐడెంటిఫికేషన్ ఫైలు సృష్టించబడుతూ ఉంటుంది. ఇందులో ఇది ఏదైనా తప్పిపోయిన లేదా విరుద్ధమైన సమాచారాన్ని సరిచేయటానికి ముందు రోజుల్లో ఉపయోగపడుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. రాబర్ట్ ఎఫ్ మరియు సెసిల్ అనే సామాజిక శాస్త్రవేత్తలు గోప్యత విషయంలో చాలా సుదీర్ఘంగా ఎంతో చక్కగా చర్చించారు మరియు నిమగ్నమయ్యారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే రాబర్ట్ ఎఫ్ అండ్ సెసిల్ ఈ గోప్యత విషయం మీద అనేక పరిశోధన వ్యాసాలు వ్రాశారు. వారి అభిప్రాయం ప్రకారము సాంకేతికతలను నమోదు చేశారు. మొదట ఇవి విషయం యొక్క గుర్తింపును కాపాడటానికి ఉపయోగించబడుతూ ఉంటాయనేది తెలియపరిచారు. ఈ దశలో మొదటి అడుగు అవసరము లేని వెంటనే గుర్తించే సమాచారాన్ని తీసివేయటము. పరిశోధకుడు డేటా సేకరణలో అన్ని నాణ్య నియంత్రణలను నిర్ధారించటము. తర్వాత మరియు అతని తదుపరి సమాచారము అవసరం లేదని నిర్ధారించుకున్న తర్వాత అతడు ఇంటర్వ్యూ బుక్లెట్ నుంచి గుర్తించే సమాచారాన్ని సురక్షితంగా తీసివేయటం జరుగుతూ ఉంటుంది. ఇది గోప్యత యొక్క లక్షణాలు, పద్ధతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత సబ్జెక్టులను మోసం చేయటం లేదనేది కూడా ఒక పాయింట్గా మనం ఇక్కడ చెప్తున్నాం. పరిశోధన అనేది విషయం యొక్క గుర్తింపు, గుర్తించిన నైతిక పరిశీలన మాత్రమే కాకుండా పరిశోధకుడుగా పరిశోధకుల స్వంత గుర్తింపునికి సంబంధించిన ఆందోళన కూడా కలిగి ఉంటుంది. కొన్నిసార్లు పరిశోధకుడు ఈ రంగంలో తన పని మరియు గుర్తింపు గురించి చాలా స్వరము మరియు స్పష్టంగా ఉంటూ ఉంటాడు. మరియు ఇది పరిశోధన చేసే వ్యాయామం గురించి పరిశోధకుడికి సులభతరం చేస్తుంది అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. కొన్నిసార్లు పరిశోధకుడికి తన గుర్తింపు దాచిపెట్టి విచక్షణతో పరిశోధన పనిని కొనసాగించడం తప్ప వేరే మార్గం అనేది ఏది ఉండదు. ఇప్పుడు పరిశోధకుడు తన పరిశోధన అసైన్మెంట్ను ముందుకు తీసుకువెళ్ళటానికి తన గుర్తింపును దాచినప్పుడు అది నైతిక పరిశీలనను పెంచుతూ ఉంటుంది. ప్రజలను మోసగించటము అనైతికము మరియు సామాజిక పరిశోధనలో మోసాన్ని సమర్థించడానికి బలమైన కారణము లేదా తర్కము ఉండాలి. అప్పుడు కూడా సమర్థత వాదించగలుగుతూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలాసార్లు పరిశోధకుడు తన సొంత గుర్తింపును బహిర్గతం చేయవచ్చు, కానీ పరిశోధన యొక్క లక్ష్యము లేదా లక్ష్యము గురించి వెల్లడించకూడదని ఎంచుకుంటూ ఉంటాడు. చాలాసార్లు పరిశోధకుడు
డేటాను దేనికి ఉండవచ్చో ఖచ్చితమైన ఉపయోగాన్ని దాచవచ్చు. పరిశోధకుడు తన అధ్యయనం యొక్క లక్ష్యాన్ని లేదా డాటాను ఏ ఉద్దేశంతో ఉంచాలో బహిర్గతం చేస్తే వ్యక్తులు పాల్గొనటానికి ఇష్టపడకపోవచ్చు. అందుకని ఈ పరిశోధకుడు తమ లక్ష్యాలను కొంత గోప్యతగా అడ్డుపెడుతూ ఉంటారు. ప్రతివాది సరైన సమాచారాన్ని నివేదించకపోవచ్చని భయపడుతూ ఉంటాడు పరిశోధకుడు. అందుకని గోప్యతను పాటిస్తూ ఉంటాడు. పరిశోధన ప్రయోజనం గురించి అబద్ధం చెప్పటము ప్రయోగశాల ప్రయోజనాలలో చాలా సాధారణము. మీరు పరిశోధన చేస్తున్నారనే వాస్తవాన్ని దాచటము చాలా కష్టమైన విషయము. అయినప్పటికీ విచారణ యొక్క ఉద్దేశాన్ని బహిర్గతం చేయకపోవటము చాలా సులభము మరియు తక్కువ సంక్లిష్టత కలిగి ఉంటుందన్నమాట. ఇది ఇక 6వ పాయింట్కి వచ్చేటట్లయితే విశ్లేషణ మరియు రిపోర్టింగ్. ఒక సామాజిక పరిశోధకుడు తమ అధ్యయనం విషయాలను అనేక నైతిక బాధ్యతలను కలిగి ఉంటాడు. పరిశోధకుడికి నైతిక బాధ్యతలు ఉన్నాయని ప్రతివాదుల పట్ల మాత్రమే కాదు, అతను శాస్త్రీయ సమాజంలోని తమ సహచరుల నైతిక బాధ్యతను కలిగి ఉంటాడు. పరిశోధకుడికి పాఠకుల పట్ల కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. చాలా సందర్భాలలో పరిశోధకుడు ప్రతికూల ఫలితాలను నివేదించడానికి దాటవేస్తూ ఉంటారు. పరిశోధకుడు మరింత ఆసక్తిని కలిగి కూడా ఉంటూ ఉంటాడు మరియు సానుకూల ఆవిష్కరణలను మాత్రమే నివేదించడానికి మొగ్గు చూపుతూ ఉంటాడు. ఇది అధ్యయనము మరియు పరిశోధన యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా దెబ్బతీయవచ్చు. ఫీల్డ్లో అతని పరికల్పన తిరస్కరించబడిన లేదా సవాలు చేయబడిన పరిశోధకుడు దానిని నివేదించడానికి సిగ్గుపడాలి. పరిశోధకుడు ఎల్లప్పుడూ తన అన్వేషణలను జాగ్రత్తగా ముందుగా ప్లాన్ చేసిన విశ్లేషణాత్మక వ్యూహం యొక్క ఉత్పత్తిగా ఉంచడానికి నిరంతరము పరిశోధకుడు ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇందులో చాలా అన్వేషణలు ఊహించని విధంగా ఉంటూ ఉంటాయి లేదా అవన్నీ పునరాలోచనలో స్పష్టంగా కనిపించినప్పుడు అవకాశము వచ్చిన ఆవిష్కరణలు. పరిశోధకుడు పరిశోధనను మరియు సమస్యల గురించి నిజాన్ని చెప్పటంలో పరిశోధన యొక్క ఈ నిజాయితీగా చేపట్టేటప్పుడు నిజాయితీగా ఉండాలి అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. అంటే పరిశోధకుడు వీలైనంత వరకు పరిశోధనా పద్ధతుల్లో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించినప్పుడే ఈ యొక్క వ్యక్తులు స్వేచ్ఛగా నిర్భయంగా పాల్గొంటూ ఉంటారని దీని యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అతని కార్యకలాపాలు అనుభవించిన అన్ని ఆపదలు నివేదించటం వల్ల భవిష్యత్తు పరిశోధకులకు పని సులభతరం అవుతుంది, పురోగతిని కూడా పొందుతారనేది ఈ యొక్క అవగాహనని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫిక్ పద్ధతిని ఇలా కూడా అంటూ ఉంటారు. అనేక రకాల పద్ధతుల్లో ఏదైనా సామాజిక విచారణలో పాల్గొనటానికి సమాచారకర్త యొక్క స్వేచ్ఛ మరియు యొక్క సుముఖతను ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము వీలైనంత వరకు పద్ధతిగా తెలుసుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మొదటిది నైతిక సూత్రాలు. ఈ నైతిక సూత్రాలలో అనేక రకాల పాయింట్స్ ఉన్నాయి. ఈ నైతిక సూత్రాల్లో మొదట మనము నిజాయితీ గురించి తెలుసుకుందాం. నిజాయితీ అంటే ఏంటి? ఈ నిర్వచనాన్ని మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్లో నిజాయితీని సాధించటము తప్పనిసరి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అన్ని కమ్యూనికేషన్లో నిజాయితీని సాధించడము తప్పని పరిస్థితి అన్నమాట. పరిశోధకుడు శాస్త్రవేత్త తప్పనిసరిగా డేటా, ఫలితాలు, పరిశోధనా పద్ధతులు
అన్నీ కూడా అన్ని విభాగాలు మరియు ప్రచురణ స్థితి సమాచారాన్ని నిజాయితీగా ముందుంచే అంచనా వేయాలి. ఎవరైతే పరిశోధకుడున్నాడో ఆ పరిశోధకుడు ఆ నిజాయితీగా డేటా, పరిశోధన పద్ధతులు, పరిశోధన లక్ష్యాలు, పరిశోధన విశ్లేషణ అనేది తెలియపరచాలి, నిజాయితీగా తెలియపరచాలి. ఆ తర్వాత సహోద్యోగులను మోసగించటము, తోటి వాళ్ళని మోసగించటము, తర్వాత గ్రాంట్లను సహాయపడే ఏజెన్సీలు లేదా ప్రజలను మోసం చేయటము నిషేధించబడింది. ఇక్కడ నిజాయితీ అంటే ఏంటి? పరిశోధకుడు పరిశోధన ఫలితాలని తెలియపరచాలి, తనతో పాటు వర్క్ చేసిన కోవర్కర్స్ని తో నిజాయితీగా ఉండాలి, వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ మోసగించకూడదు. తర్వాత ఈ పరిశోధన వల్ల వచ్చే గ్రాంట్లు ప్రజలకి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అంటే ఇక్కడ నిజాయితీ అంటే ఏంటి? పరిశోధకుడు చేసే పరిశోధన వల్ల ప్రజలకి లాభం కలగాలి. ఆ తర్వాత ఎటువంటి మోసపూరితమైన పద్ధతులను ఇక్కడ అవలంబించకూడదు. ఆ పరిశోధనల వల్ల, ఆ పరిశోధన ఫలితాల వల్ల ప్రజలకు నిరంతరము మేలు జరగాలనే దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అది నిజాయితీ అంటే. ఇక్కడ ఆబ్జెక్టివిటీ, ఇంకొక పద్ధతి ఆబ్జెక్టివిటీ. పరిశోధనా దశల ప్రణాళికలను రూపొందించటము, డేటాను విశ్లేషించటము మరియు వివరించటము. పరిశోధనా దశల ప్రణాళికలను రూపొందించటము, డేటాను విశ్లేషించటము మరియు వివరించటము. ఎవరికి? వ్యక్తులకి, పాల్గొనే వ్యక్తులకి. బూడిదతో పాటు సహచరుల పనిని ఈ యొక్క మూల్యాంకనము చేయటం, సిబ్బందిని నియమించటము, గ్రాంటుల కోసము దరఖాస్తులు రాయటము, నిపుణుల వాంగ్మూలము ఇవ్వటము మరియు శాస్త్రీయ పరిశోధన యొక్క ఇతర అంశాలలో పక్షపాతాన్ని నివారించటము. ఇక్కడ నిష్పాక్షత అవసరము. పక్షపాతము మరియు స్వీయ మోసాన్ని నివారించటము ప్రయత్నించమని సిఫారసు చేయబడింది. శాస్త్రీయ పరిశోధనకు ప్రభావితం చేసే ఏమైనా వ్యక్తిగత లేక ఆర్థిక ప్రయోజనాలను పరిశోధకుడు తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. ఇది ఆబ్జెక్టివిటీ అంటే. ఈ యొక్క డేటా విశ్లేషణ, సహాయ సహకారాలు ఇవన్నీ కూడా పరిశోధకుడు దాయకూడదు, ప్రజల వ్యక్తులందరికీ తెలియపరిచే విధానంగా ఉండాలి అనేది ఈ ఆబ్జెక్టివిటీ యొక్క ముఖ్య లక్షణం. తర్వాత నైతికత. పరిశోధకుడు వాగ్దానాలు మరియు ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి, నిజాయితీగా ఉండాలి మరియు ఆలోచనలు మరియు చర్యల యొక్క స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. ఈ యొక్క నైతికత ఎలా ఉండాలంటే పరిశోధకుడు నిజాయితీగా ఉండాలి, తర్వాత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి, ఎటువంటి పద్ధతుల్లోనూ ఈ యొక్క వ్యక్తులకి హాని చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండకూడదు. నైతిక ప్రవర్తనలు సజావుగా ఉండి గౌరవించబడేట్లుగా ఉండాలనేది దీని అర్థంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వివేకం. పరిశోధకుడు అజాగ్రత్తగా లోపాలను నివారించాలి. స్వంత మరియు సహోద్యోగుల పనిని జాగ్రత్తగా మరియు విమర్శనాత్మకంగా విశ్లేషించడము చాలా ముఖ్యం. పరిశోధన సంబంధిత కార్యకలాపాలను ఉదాహరణ తీసుకున్నట్లయితే డేటా సేకరణ, ప్రణాళిక పరిశోధన దశలు మరియు ఏజెన్సీలు మరియు జర్నల్ల యొక్క కరెస్పాండెన్స్ ఇవన్నీ కూడా సేకరించడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రతిపాదించబడింది ఈ వివేకం అనేది. ఈ యొక్క తెలివితేటలు అనేది పరిశోధకుడికి సమాజానికి ఉపయుక్తంగా ఉండాలి. డేటా సేకరణ, జర్నల్ యొక్క పరిజ్ఞానము ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో పేర్చబడి చేసే అంత వివేకాన్ని కలిగి ఉండాలి. తెలివితేటలు కలిగి ఉన్నట్లయితే పరిశోధకుడు అన్ని విషయాలలో ఈ పరిశోధన ప్రక్రియ సులభతరము, నిష్పాక్షపాతము, విలువైనదిగా మనం పరిగణించవచ్చు అనేది ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఈ యొక్క నిష్కాపట్టుత అనేది పరిశోధకుడు తప్పనిసరిగా డేటా, ఆలోచనలు, సాధనాలు మరియు వనరులను
పంచుకోవాలి. విమర్శలను మరియు కొత్త ఆలోచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క ఈ పటుత్వము అనేది పరిశోధకుడు తప్పనిసరిగా డేటాను, ఆలోచనలు, పరిశోధన లక్ష్యాలను వ్యక్తులతో పంచుకోవాలి. తరువాత ఈ యొక్క విమర్శలను కూడా సదుద్దేశంగా స్వీకరించాలి. తర్వాత కొత్త ఆలోచనలు ఎవరైనా ఇస్తే దాన్ని స్వీకరించి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల వల్ల పరిశోధన ఫలితాలు ఎంతో చక్కగా వ్యక్తులకు ఉపయుక్తంగా ఉండేటట్లుగా మనకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి పరిశోధకుడు విమర్శలను సద్విమర్శగా స్వీకరించాలి. ఆ తర్వాత ఈ యొక్క కొత్త ఆలోచనలు, ఐడియాస్ వ్యక్తులిచ్చిన, తోటి సభ్యులు ఎవరైనా ఇచ్చినా కూడా దాన్ని స్వీకరించి పరిశోధనని ఒక నూతన వరవడిని సృష్టించే అంత నైపుణ్యత కలిగి ఉండాలనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. మేధావికి గౌరవమే ఒక ఆస్తిగా భావించాలి. ఎలా అంటే పరిశోధకుడు తప్పనిసరిగా పేటెంట్లు, కాపీరైట్స్ హక్కులు మరియు ఇతర రకాల మేధో సంపత్తిని గౌరవించాలి. ప్రచురించిన పరిశోధన డేటా, పద్ధతులు లేదా ఫలితాలు అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఎక్కడ ఉదహరించాలి మరియు పరిశోధనలో వారి సహాయానికి సరిగ్గా ధన్యవాదాలు చెప్పాలి. పరిశోధకుడు దోపిడీ చేయటము ఖచ్చితంగా నిషేధించబడింది. ఇక్కడ చూడండి, పరిశోధకుడికి గౌరవమే ఒక ఆస్తిగా ఈ యొక్క నైతిక సూత్రాల్లో పేర్కొంటూ ఉన్నాం. గౌరవమే ఆస్తి అంటే డేటాని ఒక క్రమ పద్ధతిలో పేర్చాలి, ఆ యొక్క పరిశోధన ఫలితాలని నలుగురికి తెలియపరచాలి. ఎటువంటి మోసపూరిత విధానాలని ఈ పరిశోధకుడు ప్రదర్శించకూడదు అన్నమాట. వీలైనంత వరకు ఎక్కువగా ఈ యొక్క పరిశోధన ఫలితాలను సమూహంలోని వ్యక్తులకు ఉపయుక్తంగా ఉండేట్లు చేయాలి. ఎటువంటి మోసపూరితమైన చర్యలైనా ఇవి నిషేధించబడింది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత గోప్యత, కొన్ని విషయాల్లో గోప్యత కూడా మనం ఏర్పరచుకోవాలి. ప్రచురణ కోసము సమర్పించిన కథనాలు, ఉద్యోగుల రికార్డులు, వృత్తిపరమైన లేక సైనిక రహస్యాలు మరియు రోగుల ఆరోగ్య కథనాలు, రికార్డుల వంటివి రహస్య సమాచారాన్ని పరిశోధకుడు తప్పనిసరిగా సేవ్ చేయాలి. గోప్యత అనేది పరిశోధనలో ప్రముఖ లక్షణంగా మనం ముందు కూడా చెప్పుకున్నాం. అందుకని ప్రచురణ కోసము సమర్పించిన కథనాలు, ఉద్యోగుల రికార్డులు, వృత్తిపరమైన లేదా సైనిక రహస్యాలు మరియు రోగుల ఆరోగ్య కథనాలు, ఇవన్నీ కూడా రహస్య సమాచారాన్ని తప్పనిసరిగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇది ముందు పరిశోధకులకి ఎంతో ఉపయుక్తమైన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత బాధ్యతాయుతమైన ప్రచురణ అనేది కూడా నైతిక సూత్రాల్లో ప్రముఖమైనది. పరిశోధకుడు తమ వృత్తి ప్రయోజనాల కోసము కాకుండా సైన్సు మరియు ఇతర శాస్త్రీయ పరిశోధనల కోసము పరిశోధనా ఫలితాలను ప్రచారం చేయాలి. వీలైనంత వరకు ప్రచారం చేయాలి. శాస్త్రవేత్త అవసరమైన ప్రచురణ లేదా రిపబ్లికేషన్లకు దూరంగా ఉండాలి. అంటే తమ యొక్క పరిశోధనా ఫలితాలని సమాజంలో వ్యక్తులందరికీ తెలిసేట్టుగా కమ్యూనికేట్ చేయాలనేది ఈ యొక్క పద్ధతి. బాధ్యుల నిర్వహణ ఎలా ఉంటుంది అన్నట్లయితే ఈ విధమైన పద్ధతులు బాధ్యత నిర్వహణ, సహోద్యోగులను గౌరవించటము, సామాజిక బాధ్యత ఏర్పరచుకోవటము, వ్యతిరేక వివక్షణ చూయించకుండా ఉండటము, యోగ్యత, చట్టబద్ధత, ఈ పద్ధతులన్నీ కూడా ప్రజల భద్రత శాస్త్రోక్తంగా పాల్గొంటే ఈ పరిశోధనా ఫలితాలన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి అనేది ఈ యొక్క పద్ధతి అన్నమాట. ఈ లెసన్ను మనకి అనేక విషయాలు తెలియపరుస్తుంది. ఎథిక్స్ అండ్ ఎథ్నోగ్రఫీ అనేది ఒక నీతి మరియు ఎథ్నోగ్రఫీ యొక్క పద్ధతులను మనకి పరిశోధకుడు ఎలా ఉండాలి, పరిశోధన పద్ధతులు ఎలా ఉండాలి అనేది మనకి విపులంగా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇందులో మనము సమాచార సమితి, స్వచ్ఛంద భాగస్వామ్యము, పాల్గొనే వారికి ఎటువంటి హాని చేయకపోవటము, అజ్ఞాతము మరియు గోప్యత మరియు నిర్దేశించబడిన మోసం చేయకుండా ఉండటము,
విశ్లేషణ మరియు రిపోర్టింగ్, ఈ పద్ధతులన్నీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఎథిక్స్ అండ్ ఎథ్నోగ్రఫీలో పరిశోధకుడు ఏర్పరచుకోవాల్సిన విషయంగా ఈ యొక్క లెసన్ చెప్తుంది. నమస్తే.